నమస్తే, నేను చందు. వెల్కమ్ టు రెయిన్బో మీడియా. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్పల్లి మండలాలకు చెందిన 214 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, గ్రామాలను అభివృద్ధి చేస్తుందని వివరించారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. కానీ మరి ఏరోస్పేస్ కానీ చాలా రంగాలలో మనం నంబర్ 1 ఉన్నాం. ఆయనకు ఒక విజన్ ఉంది. వాళ్ళ మూసీ రివర్ను మంచిగా చేద్దామని ఉన్నది, మెట్రో రైలును ఎక్స్పాండ్ చేద్దామని ఉంది, అదేవిధంగా RRR ఇవన్నీ కూడా. అంటే మనం గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ఎదగాల అన్నది, మనకు హైదరాబాద్ అన్నది గుండెకాయ కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒకవైపు టీఆర్ఎస్ వాళ్ళు గత 10 సంవత్సరాలు మరి పరిపాలన చేసి తెలంగాణను మొత్తం అప్లపాలు చేసి ఇలా 3 డ్రామాలు ఆడుతూ ఉన్న. కవిత ఒక డ్రామా ఆడుతుంది, మీరు చూసిరు కదా, మన టీవీలలో ఏడుస్తున్నది. మీకు ఏమైనా దుఃఖం వచ్చింది ఆమెను చూస్తే? మరి ఎందుకు వస్తుంది? ఎందుకు ఏడుస్తున్నది? ప్రజల కొరకు కాదు, వాళ్ళ ఇంటి పంచాయతీ గురించి. ఆమెకు ఇంట్లోనంట అవమానం జరిగిందంట. మరి తెలంగాణ ఉద్యమాలకు మాకు అందరికి, ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమాన్ని కాదా, మీకు తెలియదా? 2001 నుండి మేము తెలంగాణ ఉద్యమాలు ఉన్నాం కదా, మాకు అవమానం జరిగింది. అప్పుడు ఏడ్చిందా? మరి అప్పుడు కిలకిల నవ్వీరు. అంటే కర్మ రిటర్న్స్ అని ఆమెనే చెప్పింది. అంటే కర్మ అనేది మనం చేసుకునేది మనమే కూరాల్సి వస్తుంది. ఇలా అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా వాళ్ళే అన్యాయం చేశారు కాబట్టి ఇలా వాళ్ళే మరి కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయి కేసులు, జైళ్ళు, ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ప్రజల వైపున ఉంటారు. ప్రజల వైపున ఉంటే అట్లా ఉండదు. మరి 15 సంవత్సరంలో పరిపాలన ఎట్లా ఉందంటే మొత్తం దోపిడీ, అరాచకము, మరి ఒక కుటుంబ పాలన, ప్రజాస్వామ్యం లేకుండా మరి అన్ని విధాల నిర్బంధంగా జరిగింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చూడకుండా కూడా చెబుతాను కొట్టాలని అంటారు, అవలాడు అంటూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నేను అదే ఈ సందర్భంగా చెప్తాను మీకు. అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసు, టీవీలలో చూస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారో మీకు తెలుసు. ఇవాళ కేసీఆర్ కుటుంబం అనేది పగటి దొంగల్లాగా తెలంగాణ దోచుకున్నారు. ఇంకా వాళ్ళని మనం ఆదరించాల్సిన అవసరం లేదు, అది మనగడ కూడా లేదు. టీఆర్ఎస్ అనేది మనకు తెలంగాణ చరిత్ర నుండి బయటకు పోయినట్టే, అది మూసుకపోయిన పుస్తకం అది. కాబట్టి ఇక ఉన్నదంతా కూడా బీజేపీ. వాళ్ళు ఏం చేయరు, ఓన్లీ పండుగలకు అక్షింతలు పంపిస్తారు, నెత్తి మీద వేసుకోవాలా జై శ్రీరామ్ అనాలా. మేము రోజు అంటాం జై శ్రీరామ్ అంటాము, జై ఓం నమ శివాయ అంటాము, జై హనుమాన్ అంటాం అందరం. ఎందుకంటే మేమంతా హిందువులమే, మేము దైవభక్తులమే, రోజు దేవుని మొత్తం. అది వాళ్ళు బీజేపీ వాళ్ళ సొత్తు కాదు. అది మనం బీజేపీ లేకన్నా ముందు రాముడు ఉన్నాడు, తర్వాత కూడా రాముడు ఉంటాడు. రాముడు పర్మనెంట్ ఉంటాడు, దేవుడు కాబట్టి మనం కాపాడుతుంటాడు ఆయన. కాబట్టి వాళ్ళ రాజకీయం వేరేది, మతము, కులము, అదంతా అది పనికిరాదు, మనకి పనికొచ్చేది కాదు, అది అన్నం మీటేది కాదు అది. ఇవాళ మీరు అడగండి, 12 సంవత్సరాలు అయింది ఇవాళ మన తెలంగాణకు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేసినారు? ఇలాంటి వాళ్ళకు బోనస్ ఇచ్చినాము, ఇలా రుణమాఫీ చేసాము, కరెంట్ 24 గంటలు ఇస్తున్నాము, ఇవాళ యూరియా కొరత లేదు, పుష్కలంగా పంట పండుతూ ఉన్నది. ఇవాళ రైతుల జేబులలో డబ్బులు కనబడతా ఉన్నాయి, అప్పులు తీరిపోయినాయి. రైతులు ఒకవైపు రాజం చేసాము, మహిళలను కూడా మరి కోటీశ్వరులను చేయబోతా ఉన్నాం. అదేవిధంగా చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇస్తాము. ఇలా 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకా నోటిఫికేషన్ పడతా ఉన్నాయి, అన్ని జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా అంటే 2 సంవత్సరాలలో తెలంగాణ నంబర్ 1గా ఎదగబోతా ఉంది. మనది కొత్త రాష్ట్రం, మీకు అందరూ కూడా తెలుసు. 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఇవాళకి దగ్గర 11-12 సంవత్సరాలు మాత్రమే అయింది. అయినా కానీ వాళ్ళ మన జీడిపి కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే ఢిల్లీ తర్వాత మనదే ఉంది. ఇలా భారతదేశంలో నెంబర్ 2 పొజిషన్ ఢిల్లీ. అంటే అదేమో పెద్ద సిటీ, అది క్యాపిటల్ సిటీ కాబట్టి అక్కడ కొంచెం ఆదాయం ఎక్కువ ఉంది. కానీ మన తెలంగాణనే నెంబర్ 2గా ఉంది ఆదాయంలో. అంటే ఇలా ధనిక రాష్ట్రంగా ఎదగబోతా ఉంది. మన ముఖ్యమంత్రి గారికి ఒక మంచి విజన్ ఉంది. విజన్ అంటే మన తెలంగాణ 2047, మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది, 27 వరకు 100 సంవత్సరాలు అవుతుంది. మరి ఇలా ఇంకా 47వ సంవత్సరం వరకు మనకు విజన్తోని
రైజింగ్ తెలంగాణ పేరు మీద నంబర్ 1గా స్టేట్ రాష్ట్రంను మరి మొత్తం భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనకి ఇవాళ గ్లోబల్ సమ్మిట్ జరిగింది. మన హైదరాబాద్లో మీరు చూసిరు. దగ్గర 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మన దగ్గరకు వచ్చినాయి. స్కీమ్ ఎక్కడైనా బీజేపీ రాష్ట్రాలు అమలు అవుతుందా? ఎక్కడైనా సన్నబియ్యం ఇస్తున్నారా? ఎక్కడైనా రేషన్ కార్డులు ఇచ్చిర్రా? ఎక్కడ ఇంధనం ఇల్లు ఇచ్చిర్రా? ఎక్కడైనా మహిళలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చిర్రా? ఇయ్యరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇక పెద్దల వైపే ఉంటారు, పేదల వైపు ఉంటారు. పేదోళ్ళ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ, మహిళల పార్టీ పక్షపాత అంటేనే కాంగ్రెస్ పార్టీ, మరి రైతు పక్షపాత అంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సామాజిక న్యాయం కూడా మన 42% రిజర్వేషన్ ఇస్తామని అంటే ఇలా బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేసిందో ఉరిదీస్తారు. రాహుల్ గాంధీని ఉరిదీయాలంట. అలా నాన్న దేశం కొరకు త్యాగం చేసి ప్రాణం ఇచ్చిండు. అలా నాయనమ్మ ఎవరు ఇందిరాగాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చింది. వీళ్ళు జైల్లోకి పోయారు దేశం కొరకు. ఏమన్నా వీళ్ళు దేని కొరకు రాహుల్ గాంధీ ఉరిదీయాలని మాట్లాడుతున్నారు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయం లేకుండా అన్నట్టు ఇక ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మమ్మల్ని నోడు ఏం చెప్తాడని. ఇక మీరు ఆల్రెడీ బుద్ధి అయిపోయారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏమేం చెప్తారో ఇక మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ డిపాజిట్లు పోయినాయి. మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా అక్కడక్కడ ఆ గెలిచిన నలుగురు కూడా అంత ఇండిపెండెంట్ అని చెప్పుకుంటారు, పార్టీ అని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఇక అసెంబ్లీలో ఓడిపోయారు, పార్లమెంట్ అయితే మొత్తం డిపాజిట్లో పోయినాయి. సో ఇంకా వాళ్ళకు భవిష్యత్తు కోల్పోతున్నటువంటి సందర్భంలో ఇలా ఈమె ఒక అసెంబ్లీలో ఈమె ఏడుస్తున్నది. అలా అన్న ఒక ముఖాన అల్లుడు ఒక ముఖాన అయ్య ఒక ముఖాన పిచ్చికుక్కలాగా అరుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని పెద్ద పట్టించుకునే అవసరం లేదు. ఇవాళ ఏదైనా మరి ప్రజలకు సేవ చేయాలన్నా, మన దేశం బాగుపడాలన్నా, మన రాష్ట్రం కూడా నంబర్ 1గా ఎదగాలంటే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుంది అని చెప్పి మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉంది. మన నియోజకవర్గం కూడా ఇలా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరి మీకు అందరు కూడా ఎవరైతే ఇలా చెక్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము. ఇవాళ 5 మండలాలునే ఎక్కువ లేవు కాబట్టి మీరు మంచిగా ఒక మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి ప్రతి అంశం మీద మరి పైసా పోగు చేసి ఇవాళ అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం చేసుకుంటూ పోతా ఉంది. 6 గ్యారంటీలలో ఒక పెన్షన్ తప్పితే మిగతా అన్ని కూడా మేము ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం. అన్ని కూడా మనం ఇలా అందుతా ఉన్నాయి ప్రజలకు. ఆ పెన్షన్ స్కీమ్ కూడా మనం ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇలా ఏప్రిల్ తర్వాత ఈ మార్చి బడ్జెట్ తర్వాత పెన్షన్ కూడా తప్పకుండా అందరికి ఇస్తామని చెప్పారు. ఇవాళ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణమే కావచ్చు, 200 యూనిట్ల కరెంటే కావచ్చు, మరి రైతులకు బోనస్ ఇవ్వడం కానీ, అదేవిధంగా రైతులకు రుణమాఫీ, మరి మహిళలకు వడ్డీ లేని చాలా రుణాలు, అదేవిధంగా ఇలా మనకు ఇందిరమ్మ ఇంట్లో సన్న బియ్యము, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా మనం ఎజెండాలో చెప్పినాం. 2 సంవత్సరాల్లో ఎంతో సాధించినాం మనం. ఇలా కొన్ని 1-2 మిగిలిపోయినాయి. చాలా మంది అడగచ్చు అవి కూడా ఎందుకు చాలా వేస్తలేరని. మరి వాళ్ళ మనకున్న ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. వాళ్ళంతా కూడా అప్పు చేసిపోయారు అన్ని రంగాలలో. ఇవాళ మనం ఒకటి అన్ని సర్దుకుంటూ మళ్ళీ మరి చెప్పిన మాట మీద ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మరి ప్రజాపాలన ఇందిరమ్మ పార్టీ కాబట్టి మరి ఖచ్చితంగా ఇచ్చిన మాట మీద ఉండాలని చెప్పి ఎన్ని ఇబ్బందులైనా మనం అమలు చేస్తూ ఉన్నాం. మీకు అందరు కూడా తెలుసు, ముఖ్యంగా ఇక్కడ మహిళా సోదరిమణులు ఇవాళ మీకు అందరు కూడా చెప్పదలుచుకున్నాం. మీకు అందరు కూడా గతంలో ఎప్పుడో చాలా పార్టీలు చెప్పినచ్చు కానీ ఇవాళ 0 వడ్డీ రుణాలు, వడ్డీ మినహాయింపే మేము దగ్గర 20 కోట్ల రూపాయలు మన జిల్లాలో ఇచ్చినాం. అంటే చారాన వడ్డీ లేకుండా గవర్నమెంటే చారాన వడ్డీ కడుతుంది. దాని గురించి ఇవాళ మీ వ్యాపారాలు కూడా కోళ్ళ వ్యాపారమో పాల వ్యాపారంకే పరిమితం కాకుండా ఇవాళ మీరు అన్ని విధాలుగా ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, ఆర్టీసీ బస్సులు కూడా మీరు ఓనర్లు అవుతూ ఉన్నారు. చాలా గ్రామాలలో, చాలా సొసైటీలలో వీళ్ళందరూ కూడా మీరు మహిళా సొసైటీ పేరు మీద బస్సులను కొనుక్కొని ఆర్టీసీకి అద్దెకిస్తే మరి 70,000 రూపాయల కిరాయి కూడా వస్తూ ఉంది. ఇప్పుడు దగ్గర 1,500 బస్సులు మన రాష్ట్రంలో మహిళలకు ఇచ్చింది. అదేవిధంగా మీరు అంటే బస్సులు కొనుక్కోవచ్చు, మీ సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దెకి ఇవ్వచ్చు, నెలకు 70,000 రూపాయలు వస్తాయి. పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, సోలార్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్ కేంద్రాలు పెట్టుకోవచ్చు, గిడ్డంగులు కట్టుకోవచ్చు, అట్లా రకరకాల ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు. మీరు అందరు కూడా సిండికేట్ అయిపోయి మీకు ఏదో చాలా మితి లేకుండా మరి మొత్తం 1,00,000 కోట్లు అప్పు తీసుకొని బ్యాంకు దగ్గర మీకు 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది.